హాయ్ ఫ్రెండ్స్, లక్షల్లో జీతం వచ్చేటువంటి డేటా సైంటిస్ట్ అవ్వాలనుందా? కానీ ఐఐటి, ఐఐఎం లాంటి పెద్ద కాలేజీలు, డిగ్రీలు, లక్షల ఫీజులు కట్టాల్సినటువంటి కోచింగ్ సెంటర్లు ఇవన్నీ చూసి అబ్బో డేటా సైన్స్ మనలాంటి వాళ్ళకి కాదులే అని చెప్పేసి చాలామంది వెనకడుగు వేస్తున్నారు. చేతిలో ఉన్నటువంటి డబ్బుతో ఈ కళను అందుకోవడం అసాధ్యం అని చెప్పేసి చాలామంది నిరాశపడుతున్నారు. అయితే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మీ చేతిలో ఉన్న ఈ ఫోనే మిమ్మల్ని డేటా సైంటిస్ట్గా మార్చే మొదటి అడుగు వేయించగలదు. మీరు విన్నది కరెక్టే. ఖరీదైనటువంటి ల్యాప్టాప్లు కానీ, వేలకు వేలు పోసి కొనే కోర్సులు కానీ ఇప్పుడు అవసరం లేకుండా కేవలం మీ స్మార్ట్ ఫోన్నే మీ పర్సనల్ టీచర్గా మార్చే ఒక సింపుల్ సీక్రెట్ని ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నాను ఈ వీడియోలో. అలాగే 0 నుంచి మొదలుపెట్టి ఒక ప్రొఫెషనల్ డేటా సైంటిస్ట్గా ఎదగడానికి బలమైనటువంటి పునాదులు వేసేటువంటి 3 పవర్ఫుల్ యాప్స్ని మీకు పరిచయం చేస్తాను. ఈ 3 యాప్స్ని మీరు సరిగ్గా వాడుకుంటే లక్షలు పెట్టినా దొరకనటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ మీ సొంతమైతే అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీ ఫోన్ చేతిలోకి తీసుకోండి. మీ డేటా సైన్స్ జర్నీని ఇక్కడే మొదలైతే కాబోతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ విజ్ఞప్తి, మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ బటన్ కూడా ఇవ్వండి, అది నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఇక మీ ఫోనే మీ క్లాస్ రూమ్, అసలు ఇది సాధ్యమేనా అంటే మీలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు. ఏంటండి, ఫోన్లో వీడియోలు చూస్తాం, సోషల్ మీడియా వాడతాం, కానీ డేటా సైన్స్ లాంటి పెద్ద సబ్జెక్టు ఇందులో నేర్చుకోవడం ఎట్లా సాధ్యమవుతుందని చెప్పేసి మీరు అడగచ్చు. కానీ అందుకు నా సమాధానం ఒకటే, ఏంటంటే 100% అది కరెక్ట్ అవుతుంది, సాధ్యమవుతుంది, మీరు చేయగలరు. ఒకప్పుడు కోడింగ్ నేర్చుకోవాలంటే పవర్ఫుల్ కంప్యూటర్లు తప్పనిసరిగా ఉండేది, కానీ టెక్నాలజీ మారింది. ఈ రోజుల్లో దాదాపు అన్ని లెర్నింగ్ ప్లాట్ఫామ్లు కూడా మొబైల్ ఫస్ట్ అప్రోచ్తోనే వస్తున్నాయి. అంటే కంప్యూటర్లో వచ్చే ఎక్స్పీరియన్స్ని అంతకంటే ఈజీగా మీ ఫోన్ స్క్రీన్ మీద ఇవ్వడానికి అవి పోటీ అయితే పడుతున్నాయి. కష్టమైనటువంటి కోడింగ్ని చిన్న చిన్న మొక్కలుగా విడదీసి గేమ్స్ ఆడినంత ఈజీగా నేర్పించే యాప్స్ అయితే వచ్చేసినాయి. పైగా డేటా సైన్స్ అంటే కేవలం కోడింగ్ మాత్రమే కాదు, అందులో ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ కానీ, ప్రాబబిలిటీ కానీ, డేటా విజువలైజేషన్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, ఇలాంటి చాలా విషయాలు అయితే ఉంటాయి. వీటన్నింటికి బేసిక్స్ నేర్చుకోవడానికి మీ ఫోన్లో ఒక అద్భుతమైనటువంటి టూల్ ఉంది. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు, కాస్త ఖాళీ టైం దొరికినప్పుడు, ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ మీ జేబులో ఉన్న యూనివర్సిటీని మీరు తెరుచుకోవచ్చు అనమాట. ఈరోజు నేను చెప్పబోయేవి కేవలం 3 యాప్స్ కాదు, ఇది కంప్లీట్ లెర్నింగ్ సిస్టము. మొదటి యాప్తో ఫౌండేషన్ వేస్తాము, రెండో యాప్తో స్కిల్స్కి పదును పెడతాము, ఇక 3వ స్టెప్తో మన టాలెంట్ని ప్రపంచానికైతే చూపిస్తాము. మీరంతా రెడీనా? అయితే మన మొదటి యాప్తో మనం ఈ జర్నీని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ యాప్, ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. మీ పైథాన్ ఫ్రెండ్ డేటా సైన్స్ ప్రపంచంలోకి మనం అడుగు పెట్టాలంటే మన చేతిలో ఒక పవర్ఫుల్ వెపన్ అనేది ఉండాలి. ఆ ఆయుధమే పైథాన్ అనమాట. ప్రపంచంలో ఎక్కువ మంది వాడుతున్నటువంటి ప్రోగ్రామ్ భాషల్లో పైథాన్ ఒకటి. డేటాను అనలైజ్ చేయడానికి కానీ, మిషన్ లెర్నింగ్ మోడల్స్ క్రియేట్ చేయడానికి కానీ పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా దీని మీద ఆధారపడి ఉన్నాయన్నమాట. నాకు కోడింగ్ బ్యాక్గ్రౌండ్ లేదు, నేను పైథాన్ ఎలా నేర్చుకుంటాను అని చెప్పేసి అలాంటి భయమే మీకు అక్కర్లేదు. ఇక్కడే మన మొదటి యాప్ అవసరమైతే వస్తుంది. దాని పేరు సోలో లెర్న్ అనమాట. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లో ఫ్రీగా దొరికేటువంటి ఈ యాప్ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమే డిజైన్ చేయబడింది. నేను దీన్ని ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే, ఫస్ట్ గేమ్ లాంటి లెసన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ యాప్లో పైథాన్ కాన్సెప్ట్లను చాలా చిన్న చిన్న లెసన్స్గా విడదీసి చెప్తారు. ప్రతి లెసన్ తర్వాత ఒక చిన్న క్విజ్ కూడా ఉంటుంది. దీంతో మీరు నేర్చుకున్నది ఎంతవరకు గుర్తుంది అనేది కూడా వెంటనే తెలిసిపోతుంది అనమాట. ఒక గేమ్ ఆడుతున్న ఫీలింగ్ అయితే మీకు వస్తుంది సోలో లెర్న్లో. ఇన్బిల్ట్ కోడ్ ఎడిటర్ ఉంది ఇందులో. అంటే ఈ యాప్లో బెస్ట్ ఫీచర్ ఏంటంటే, మీరు నేర్చుకున్న కోడ్ని ప్రాక్టీస్ చేయడానికి వేరే ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు. యాప్లోనే మీరు కోడ్ రాసి రన్ నొక్కితే చాలు, దాన్ని అవుట్పుట్ వెంటనే చూడొచ్చు అనమాట. తప్పులు చేయడం, వాటిని సరిదిద్దుకోవడం ద్వారా కోడింగ్ అనేది చాలా స్పీడ్గా నేర్చుకోవడానికి అవకాశం ఇందులో ఉంటుందన్నమాట. 3వది ఏంటంటే, డేటా సైన్స్ బేసిక్స్ ఉన్నాయి. కేవలం పైథాన్ మాత్రమే కాదు, డేటా సైన్స్కి అవసరమైనటువంటి నంపే కానీ, పండాస్ కానీ, ఇలాంటి ముఖ్యమైన లైబ్రరీల గురించి కూడా బేసిక్ ఇంట్రడక్షన్ అనేది ఈ యాప్లో ఉంది. ఇది మిమ్మల్ని తర్వాత లెవెల్కి రెడీ అయితే చేస్తుంది. ఈ యాప్ను ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు కూడా 1 గంట కేటాయించి వాడితే చాలు, పైథాన్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్ ఈ ప్రైమరీ బేసిక్స్ అన్నీ కూడా ప్రాథమిక సూత్రాలపై మీద మీకైతే మంచి గ్రిప్ అయితే వస్తుంది. మన డేటా సైన్స్ బిల్డింగ్కి ఇది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే వేస్తుంది. ఇక యాప్ నెంబర్ 2, స్కిల్స్కి పదును పెట్టండి. మీ పర్సనల్ ల్యాబ్ ఫౌండేషన్ వేశారు, పైథాన్ బేసిక్స్ నేర్చుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడే అసలైనటువంటి ఆట మొదలవుతుంది. థియరీని ప్రాక్టికల్గా మార్చేటువంటి టైం అయితే వచ్చింది. మన సెకండ్ యాప్ అదే డేటా క్యాంప్ అనమాట. ఇక్కడ సీన్లోకి ఎంటర్ అవుతుంది. డేటా క్యాంప్ అనేది డేటా సైన్స్ నేర్చుకునే వారు వాళ్ళ కోసం అని చెప్పి ఒక స్వర్గం లాంటిది. ఇది గూగుల్ ప్లే స్టోర్ అండ్ యాపిల్ ప్లే స్టోర్లో రెండిట్లో కూడా ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది కేవలం వీడియోలు చూపించి వదిలేదు, ప్రతి కాన్సెప్ట్ని కూడా ఇంటరాక్టివ్ ఎక్సర్సైజ్ల ద్వారా నేర్పించారు.
నేర్పిస్తూ ఉంటుందన్నమాట. డేటా క్యాంప్ని నేను ఎందుకు రికమెండ్ చేస్తున్నాను అంటే, ఒకటి లెర్నింగ్ బై డూయింగ్, అంటే చేస్తూ నేర్చుకోవడం అనమాట. అంటే ఉదాహరణకు మీరు ఎస్క్యూఎల్ గురించి ఒక పాఠం నేర్చుకున్నాను అనుకోండి, వీడియో చూసిన వెంటనే దాని కింద ఉన్నటువంటి ఎక్సర్సైజ్ మీరే స్వయంగా చూసి ఆ ఎక్సర్సైజ్కి ఆ కోడ్ అనేది మీరే రాయాల్సి ఉంటుంది అనమాట. ఈ మెథడ్ వల్ల ఏమవుతుందంటే కాన్సెప్ట్లు మీ బ్రెయిన్లో బలంగా రిజిస్టర్ అయిపోతాయి. రెండవది ఏంటంటే విస్తృతమైనటువంటి కోర్సులు ఉన్నాయి. అంటే డేటా క్యాంప్లో ఈ యాప్లో కేవలం పైథాన్, ఎస్క్యూఎల్ మాత్రమే కాదు, ఆర్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, డేటా విజువలైజేషన్ కానీ, ఇలా వందల కోర్సులు ఉన్నాయన్నమాట. మీరు డేటా అనలిస్ట్ అవ్వాలన్నా, తర్వాత మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ అవ్వాలన్నా దానికి కావాల్సినటువంటి పూర్తి లెర్నింగ్ పార్ట్స్ అన్నీ కూడా ఇందులో దొరుకుతాయి. ఇక మూడోది ఏంటంటే రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్. కొన్ని కోర్సులు పూర్తి చేశాక నిజ జీవిత డేటా సెట్లతో పనిచేసే అవకాశం అయితే మీకు వస్తుంది. ఉదాహరణకు ఒక సూపర్ మార్కెట్ సేల్స్ డేటాను అనలైజ్ చేయడము, లేదంటే ఒక మూవీ డేటాబేస్ నుంచి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు తీయటము, ఇలాంటి ప్రాజెక్టులు మీ స్కిల్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. వీటిని మీరు మీ రెజ్యూమేలో కూడా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఈ డేటా క్యాంప్ అనే యాప్లో ప్రతి కోర్సులో కూడా మొదటి చాప్టర్ వరకు కూడా ఉచితంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఫుల్ యాక్సెస్ కావాలి మీకు అనుకుంటే మాత్రం సబ్స్క్రిప్షన్ ఉంటుంది, అది పే చేసుకోండి. నా సలహా ఏంటంటే ముందు ఫ్రీ కంటెంట్ మొత్తం కూడా పూర్తి చేయండి, దాంతోనే మీరు చాలా వరకు నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు కాన్ఫిడెన్స్ వచ్చాక 1 లేదా 2 నెలలు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అది మీ కెరీర్కి పెట్టేటువంటి ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది. ఇక స్టెప్ 3, ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేయండి, మీ ఆన్లైన్ రెజ్యూమే. ఓకే, మీరు ఇప్పుడు పైథాన్ తెలుసు, డేటాని ఎలా అనలైజ్ చేయాలో కూడా తెలుసుకున్నారు, కానీ ఈ విషయం జాబ్ ఇచ్చే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మీ స్కిల్స్కి ప్రూఫ్ ఏంటంటే ఇక్కడే మనం మూడోది అండ్ అతి ముఖ్యమైనటువంటి స్టెప్ అయితే వస్తుంది. ఇది ఒక యాప్ కంటే కూడా ఒక స్ట్రాటజీ అని చెప్పుకోవాలి. దాని పేర్లే క్యాగిల్ అండ్ గిట్ హబ్. ఈ యాప్స్ కాదు, వెబ్సైట్ కదా అని మీరు అనొచ్చు, నిజమే. కానీ వీటి మొబైల్ వెబ్సైట్లు మీ ఫోన్లోనే అద్భుతంగా పనిచేస్తాయి. మీ లెర్నింగ్ జర్నీలో కీలక పాత్ర అయితే ఇవి పోషిస్తారు అనమాట. క్యాగిల్ని సింపుల్గా చెప్పాలంటే, డేటా సైన్స్ ఇట్లా భాషలో చెప్పాలంటే ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి అనొచ్చు. అంటే ఇక్కడ పోటీల్లో పాల్గొనవచ్చు. అంటే గూగుల్, నెట్ఫ్లిక్స్ లాంటి కంపెనీలు తమ డేటా ప్రాబ్లమ్స్ను పోటీల రూపంలో పెడతాయి. వాటిని సాల్వ్ చేయడానికి మీరు ట్రై చేయొచ్చు. గెలవడం ముఖ్యం కాదు, ఆ ప్రాసెస్లో మీరు నేర్చుకున్నటువంటి అనుభవం అనేది వేల కోర్సుల కన్నా కూడా ఎక్కువ అవుతుంది అనమాట. ఇక ప్రాక్టీస్ కోసం డేటా సెట్స్, అంటే మీరు ప్రాక్టీస్ చేయడానికి వేల కొద్ది డేటా సెట్స్ అనేవి ఫ్రీగా దొరుకుతాయి. మీకు నచ్చినటువంటి టాపిక్ మీద ఒక డేటా సెట్ తీసుకొని డేటా క్యాంప్లో నేర్చుకున్నటువంటి టెక్నిక్స్తో మీ ఫోన్లోనే అనలైజ్ చేయడం మొదలు పెట్టవచ్చు మీరు. ఇక ఇతరుల నుంచి నేర్చుకోవడం, అంటే ఒకే ప్రాబ్లమ్ను వేరే వాళ్ళు ఎలా సాల్వ్ చేశారో వాళ్ళ కోడ్ చూసి మీరు నేర్చుకోవచ్చు. ఇది ఒక ఎక్స్పర్ట్ పక్కన కూర్చొని నేర్చుకున్నంత ఈజీగా ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. ఇక గిట్ హబ్ ఎట్లా ఉపయోగపడుతుందంటే, ఇది మీ ఆన్లైన్ రెజ్యూమే లేదంటే మీ పోర్ట్ఫోలియో, మీరు క్యాగిల్లో చేసినటువంటి ప్రాజెక్టులు, ప్రాక్టీస్ కోసం రాసినటువంటి కోర్సు, ఇవన్నీ కూడా ఇక్కడ ఒక ప్రొఫైల్ లాగా సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జాబ్కి అప్లై చేసేటప్పుడు మీ రెజ్యూమేతో పాటు ఈ గిట్ హబ్ యొక్క ప్రొఫైల్ లింక్ పంపిస్తే అది 100 మాటల కన్నా కూడా ఎక్కువ అయితే మీకు వాళ్ళకి రిక్రూటర్స్కి చెప్తుంది అనమాట. ఈ 2 ప్లాట్ఫామ్లో మీరు ఫోన్ బుక్లో కంపల్సరీగా మీ ఫోన్లో బుక్ మార్క్ అయితే చేసుకోండి. రోజు కాసేపు క్యాగిల్లో గడపండి, కొత్త విషయాలు చూడండి. మీరు పూర్తి చేసినటువంటి ప్రతి చిన్న అనాలిసిస్ని గిట్ హబ్లో పెట్టండి. ఈ స్ట్రాటజీ మిమ్మల్ని ఒక స్టూడెంట్ నుంచి జాబ్ రెడీ ప్రొఫెషనల్గా మార్చడానికి అవకాశం ఉంటుంది. చూశారు కదా, సోలో లెర్న్ యాప్తో స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి డేటా క్యాంప్ అనే యాప్తో ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకొని క్యాగిల్ అండ్ గిట్ హబ్లో ప్రపంచానికి మీ టాలెంట్ చూపించేటువంటి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ అనేది మనము గీసుకున్నాం. ఈ 3 స్టెప్స్ మిమ్మల్ని 0 నుంచి హీరోగా మార్చే ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి రెడీగా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఈ యాప్స్ కేవలం టూల్స్ మాత్రమే. అసలైన పవర్ మీ చేతిలో, మీ పట్టుదలలోనే ఉంటుంది. ప్రతిరోజు నేర్చుకోవడం, కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయడం అనేది కూడా చాలా ముఖ్యం. మొదట్లో కష్టంగా అనిపించవచ్చు, కానీ కోడ్ కూడా అర్థం కాకపోవచ్చు, కానీ గివప్ చేయకండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అయితే నేను నమ్ముతున్నాను. మీకు ఏ యాప్ బాగా నచ్చిందో, లేదా మీరు ఇప్పటికే ఏవైనా యాప్స్ వాడుతుంటే వాటిని కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని కెరీర్ గైడెన్స్ వీడియోల కోసం కావాలంటే మీరు తప్పకుండా నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇది నాలాంటి క్రియేటర్లకు బూస్టింగ్ అయితే ఇస్తుంది. మీలాగే డేటా సైంటిస్ట్ అవ్వాలని కలగంటున్నటువంటి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని అయితే షేర్ చేసుకోండి. అండ్ మర్చిపోవద్దు, మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫ్యూచర్ అనేది మీ చేతుల్లో, మీ ఫోన్లోనే ఉంది. దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.